మూడవ వాక్యం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తే ఒలీవ మొక్కలు ఎక్కడ ఉంటారు అని మనం కీర్తనలో చూస్తే, మన భోజనపు బల్ల చుట్టూ, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు అని చక్కని మాట మనకు తెలియచేస్తుంది. దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో చాలామంది భోజనం చేస్తున్నారు. భోజనం చేసేటప్పుడు వాళ్ళ చుట్టూ ఏముంటుంది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కొందరు భోజనం చేస్తుంటే సెల్లతో ఆడుతున్నారు. ఇక భోజనం చేస్తుంటే కొందరికి పిల్లి పక్కనే ఉండాలన్నమాట. వాళ్ళ ఇంటి పెంపుడు జంతువు, వాళ్ళ ఇంటి సింహం అన్నమాట. అది ఇంట్లో ఉంటుంది, అది బయట ఇంకొకటి ఉంటుంది, డాగు. ఇక వీళ్ళు భోజనం చేస్తుంటే పిల్ల ఒక ప్రక్కన, డాగ్ ఒక ప్రక్కన, ఇక వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఒక ప్రక్కన. రోజులో చాలామంది వారి భోజనపు బల్ల చుట్టూ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ మనకు కనపడుతున్నాయి. అయితే వాక్యం అంటుంది ఇక్కడ, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురుగాక. హల్లెలూయా. అది అయితే ఈ ఒలీవ మొక్కలు మనకి అవసరం. మరి దేవుడు ఎవరికి ఇస్తారు ఈ ఒలీవ మొక్కల లాంటి పిల్లలు? ఎవరికి ఇస్తారని చూస్తే మన పై వాక్యంలోనే మనకు కనపడతాయి అన్నమాట. దేవుని అందలి భయభక్తులు గలవారికి దేవుడు ఒలీవ మొక్కల వంటి పిల్లలను దేవుడు సహాయం చేస్తారు. ఎవరికి దేవుడు ఇట్లాంటి పిల్లల్ని ఇస్తారంటే, ఎవరైతే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని యందలి ఎవరైతే భయభక్తులు కలిగి, భార్య భర్తలు, ఈ కుటుంబీకులు ఎవరైతే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడిచ్చే సంతానం ఎట్లాంటి సంతానం అంటే ఒలీవ మొక్కల వంటి సంతానాన్ని ఇస్తారు. రోజులో చాలామంది సంతానాన్ని మనం చూస్తున్నాం. మన భోజనపు బల్ల చుట్టూ ఇట్లాంటి ఒలీవ మొక్కల లాంటి సంతానం మనకి కనపడట్లే. మన పిల్లలు మనతో కలిసి భోజనానికి కాదు కదా, మనతో కలిసి ప్రయాణం చేయటానికి, మనతో కలిసి ఉండటానికి కూడా మన పిల్లలు ఇష్టపడట్లేదు. మనం యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మనకి ఈ ఒలీవ మొక్కల వంటి పిల్లలను దయచేయుదురుగాక. దేవుడు మరి వీళ్ళిద్దరి పేర్లు ఏం పేరు నాకు తెలియలేదు. ఆ సహోదరుడి పేరు ఏం పేరు? అశోక్ అండ్ అక్సా. అశోక్, అక్సా, వీళ్ళిద్దరికి దేవుడు ఎట్లాంటి పిల్లల్ని ఇచ్చారు? ఒలీవ మొక్కల వంటి బిడ్డను దేవుడు ఇచ్చారు. దేవుని ప్రజలారా, మరి ఈ ఒలీవ మొక్కల గురించి మనం బైబిల్లో చూస్తే చక్కని మాటలే వ్రాయబడి ఉన్నాయి. ఒలీవ మొక్క ఇది పచ్చదనంగా ఉంటుంది. కీర్తనలో చూస్తే మనం, నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉందును అని. పచ్చని ఒలీవ మొక్క అంటే ఇది సమాధానానికి సాదృశ్యం. ఈ ఒలీవ మొక్కలో మనకి సమాధానం కనపడుతుంది. ఈ గ్రీన్, ఈ పచ్చదనం, ఈ సమాధానం, ఇట్లాంటి పిల్లలను దేవుడు మనకి అనుగ్రహించుదురుగాక. ఇంకా ఒలీవ మొక్కల గురించి మనం న్యాయాధిపతుల్లో చూస్తే అక్కడ కూడా నా సౌందర్యం, ఈ ఒలీవ మొక్క ఎట్లాంటిదంటే చాలా సౌందర్యంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇది చూడడానికి చాలా చూడముచ్చటగా చక్కగా ఉంటుంది. ఇది సౌందర్యానికి కూడా సాదృశ్యం. ఇంకా మూడవదిగా చూస్తే ఇది జీవానికి సాదృశ్యం. దీనికి చావు లేదు, ఇది జీవానికి సాదృశ్యం. నాలుగవదిగా చూస్తే ఇది ఎన్ని శ్రమలు వచ్చినా
ఉపద్రవాలు వచ్చినా కూడా, ఇక ఆకాశపు తూములు విప్పబడి ఇక ప్రచండమైన వర్షం భూమి మీద వర్షించినా కూడా ఈ మొక్క చావదు. ఇది అన్ని వేళల అన్ని శ్రమలలో తట్టుకొని నిలబడగలదు. రోజుల్లో క్రైస్తవ్యం శ్రమలకి తట్టుకోలేకపోతుంది. ఇక శ్రమ, దుఃఖం, వేదన, శోధన రాగానే దేవుణ్ణి విడిచిపెడుతున్నారు, దేవుణ్ణి మరిచిపోతున్నారు, దేవుణ్ణి విసర్జిస్తున్నారు. అయితే ఈ ఒలీవ మొక్కకున్న శ్రేష్ఠత ఏంటంటే, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కూడా, ఇక ప్రచండమైనటువంటి వర్షం వచ్చినా కూడా అది అన్ని వేళలో కూడా తట్టుకొని చక్కగా అది నిలబడుతుందని మనం ఆదికాండములో ఈ ఒలీవ మొక్కను గురించి మనం చాలా విషయాలు చూస్తున్నాం. దేవుని ప్రజలారా, మరి అబ్రహాం దీవించబడటం మాత్రమే కాక నీవు కూడా దీవించబడతావు అని చక్కని మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అబ్రహాం, నువ్వు ఎవరినైతే దీవిస్తావో వాళ్ళని నేనేం చేస్తాను, దీవిస్తాను. ఇట్లాంటి ఆశీర్వాదాలతో దేవుడు మనకిచ్చిన సంతానం, మనకిచ్చిన పిల్లలు మన భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె కనబడుదురుగాక. ఈ కూటమిలో కూర్చున్నటువంటి దేవుడు మీకు ఇచ్చిన సంతానం వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ ఒలీవ మొక్కల వలె కనబడుదురుగాక. దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో, దేవుని కొరకు అన్ని శ్రమలలో, ఉపద్రవాల్లో దేవుని కొరకు మన పిల్లలు ఒలీవ మొక్కలుగా కనబడుదురుగాక. అది మరి దేవుడు మనకిచ్చే పిల్లల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కీర్తన 115:13 వాక్యం. కీర్తన 115:13 వాక్యం. తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఏం చేస్తారంట, ఆశీర్వదిస్తారంట. మన పిల్లలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, మన పిల్లలు దేవుని యందలి భయము, భక్తి కలిగి ఉండాలా, ఒలీవ మొక్కలుగా ఉండాలా, చక్కగా పచ్చదనం, సమాధానం కలిగి ఉండాలా, ఇక సౌందర్యం కలిగి ఉండాలా, జీవం కలిగి ఉండాలా, ఇక అన్ని శ్రమలలో కూడా నిలబడి ఉండాలా. అట్లాంటి పిల్లలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు వారిని ఏం చేస్తారంట, వారిని ఆశీర్వదిస్తారంట. హలో సిస్టర్, వాక్యం విను. ఇప్పుడు చదవకపోతే ఏమైంది, అవి చదివింది కదా, విను. ఇట్లా నేను చెప్పేది విను. ఏ ఊరు నుంచి వచ్చావు? ఇండియానా, పాకిస్తానా? ఎర్రగుంట్ల అంటే మన ప్రాంతమే కదా. మరి ఏమి ఇంక ఈ సిగ్నల్ అందట్లేదు అనుకుంటా, కనెక్ట్ చేయాలి ఏదైనా ఒక వైరు. హల్లెలూయా. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వలె ఉంటారు. మన పిల్లలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా భూమి ఆకాశములు కలగజేసిన యెహోవా మన పిల్లలను ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం ఎక్కడో లేదు. మన పిల్లలకి దేవుడు ఆశీర్వాదాన్ని దాచి ఉంచారు. మన పిల్లల కొరకు దేవుడు ఆశీర్వాదాలు సిద్ధపరిచారు. మన పిల్లల కొరకు దేవుడు ఆశీర్వాదాన్ని భద్రపరిచి ఉంచారు. ఎక్కడ ఉన్నాయంటే, మన పిల్లలు భయభక్తులు కలిగి ఉంటే చాలు. రోజులో క్రైస్తవ పిల్లలకి భయభక్తులు పోయినవి. క్రైస్తవ పిల్లలు భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నారు. క్రైస్తవ పిల్లలు పూర్తిగా లోకం వైపు, సెల్ ఫోన్ వైపు పూర్తిగా ఆకర్షించబడుతున్నారు. భయభక్తులు మానుకుంటున్నారు. దేవుని అందలి భయభక్తులు పోగొట్టుకుంటున్నారు. దేవుని అందలి భయభక్తులు అంటే ఏదో వస్తున్నారు, కూర్చుంటున్నారు, అయిపోగానే యథావిధంగా ఉండిపోతున్నారు. దేవుని ప్రజలారా, మన పిల్లలు
భయము భక్తి కలిగి ప్రవర్తించాలి. మన పిల్లలకి భయము భక్తి అవసరం. మన పిల్లలు దేవుని అందలి ఈ భయము భక్తి కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా యెహోవా దేవుడు వారిని ఆశీర్వదిస్తాను అని ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వాక్యం. ఆమె మాట ఇచ్చి ఉంటివా, నాకు చెయ్యి. చూడండి ఇక్కడ ఇతడు యుద్ధానికి వెళ్ళాడు, తండ్రి యుద్ధానికి వెళ్ళాడు. ఈ యుద్ధంలో శత్రువుల మీద జయం పొందుకొని తిరిగి వస్తే, నేను దేవుని యుద్ధ నుంచి జయం పొందుకొని నా ఇంటికి క్షేమముగా తిరిగి వస్తే, నా ప్రాంతానికి నా ఇంటికి క్షేమముగా నేను తిరిగి వచ్చినట్లయితే, నా ఇంట నుండి నన్ను ఏది మొదటిగా ఎదుర్కొన్న బయలుదేరవచ్చునో వారిని యెహోవాకు నేను ప్రతిష్ఠిస్తాను, వారిని దేవునికి నేను అప్పగిస్తాను అని యెహోవాతో తీర్మానం చేశాడు, ప్రతిష్ఠ చేసుకున్నాడు, దేవునికి మాట ఇచ్చాడు. ఇక యుద్ధానికి వెళ్ళిపోయాడు. శత్రులతో పోరాడి గెలిచి యుద్ధం చేసి జయాన్ని పొందుకొని జయవీరుడుగా సంతోషంతో తన ప్రాంతానికి, తన పట్టణానికి, తన ఇంటికి తిరిగి వచ్చుచున్నాడండి. తన ఇంటికి క్షేమముగా వచ్చుచున్నాడు. తండ్రి తన ఇంటికి క్షేమముగా వచ్చుచున్న సంగతి కుమార్తెకి తెలిసి ఇక తన చెలికత్తెలందరితో పాటలు పాడుచు వాయిద్యాలు వాయించుచు ఇక తండ్రిని ఎదుర్కొనబోయింది కుమార్తె. తండ్రి చేసిన తీర్మానం కుమార్తెకి తెలియదు. తండ్రి దేవునితో చేసిన నిబంధన తన కుమార్తెకి తెలియవు. ఇవన్నీ నా తండ్రి క్షేమముగా వస్తున్నాడు, నా తండ్రి సంతోషంగా వస్తున్నాడు, యుద్ధమందు మరణిస్తాడేమో అనుకున్నాను, ఆయన బ్రతికి చక్కగా వస్తున్నాడు అన్న సంతోషంతో కుమార్తె ఇంట నుండి తన చెలికత్తెలతో కూడా తండ్రిని ఎదుర్కొని పోయింది. ఇక కుమార్తెను చూసినటువంటి తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయ్యో నా కుమారి, నన్ను దుఃఖపెట్టు వారిలో నీవు కూడా ఒకదానిగా చేరిపోయావా? నా తండ్రి ఏమయ్యింది నీకు? యుద్ధంలో దేవుడు జయమిచ్చారు, సంతోషంగా తిరిగి వస్తున్నావు, మన ఇంటికి చేరాము, మన కుటుంబం అంతా సంతోషించే సమయం ఇది. ఈరోజు మనం అందరం యెహోవా యందు ఆనందించే సమయం ఇది. నువ్వెందుకు దుఃఖపడుతున్నావు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, లేదు నేను యెహోవాకు మాట ఇచ్చాను. ఏ మాట ఇచ్చావు తండ్రి దేవునికంటే? అప్పుడు తండ్రి చెప్పాడు, నా ఇంట నుంచి ఏదైతే నన్ను ఎదుర్కొనవచ్చునో వారిని యెహోవాకు ప్రతిష్ఠిస్తాను, సమర్పిస్తాను, సజీవ యాగముగా దేవుని సేవకి సమర్పిస్తాను. వారు బ్రతుకు దినములన్నిట వారు నాజీలు వ్రతం చేయాలి, దేవునికి సమర్పించబడాలి, దేవుని మందిర ఆవరణంలో నివసించాలి, దేవుని కొరకు నిలబడాలి అని యెహోవాకు నేను మాట ఇచ్చాను. చెప్పగానే కుమార్తె అంటది, నా తండ్రి మాట వాపస్ తీసేసుకో, వెనక్కి తీసుకో. ఈ మధ్య మన వాళ్ళందరూ రిటర్న్ తీసేసుకుంటున్నారు అన్నమాట. ఒక ఆమె బాప్తిసం పొందింది, ఏదో గుండె జబ్బు వచ్చిందని బాప్తిసం తీసుకుంది. బాప్తిసం తీసుకున్నాక గుండె జబ్బు బాగైపోయింది, ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయిస్తే గుండె చాలా ఆరోగ్యంగా ఉందని టెస్టుల్లో వచ్చింది. ఇప్పుడు ఆమె చర్చిలోకి వచ్చి పాస్టర్ గారితో చెప్తుంది, నేను పొందిన బాప్తిసాన్ని నేను తిరిగి నీకు ఇచ్చేస్తున్నాను, రిటర్న్ ఇచ్చేస్తున్నాను. అంటే బాప్తిసం రిటర్న్ ఇచ్చేయొచ్చా చెప్పండి? ఏదో వడ్డీకి డబ్బులు ఇచ్చేయమంటే వడ్డీ అసలు రిటర్న్ తీసుకోవచ్చు. కొందరు
బాప్తిసాన్ని రిటర్న్ ఇచ్చేస్తున్నారు. కొందరికి ఏదన్నా గిఫ్ట్ ఇస్తామండి, ఆ గిఫ్ట్లు కూడా రిటర్న్ తీసుకుంటున్నారు. నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా, ఈ మధ్య నాకు కొంచెం దూరంగా ఉంటున్నావు కదా, నాకు నువ్వు ఫోన్లు చేయటం తగ్గించావు కదా, అందుకని నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ని నువ్వేం చేయాలి, రిటర్న్ ఇచ్చేయి. చూడండి దేవుని ప్రజలు ఎలా మారిపోయారంటే ఇక వాళ్ళ సొంత శక్తి, సొంత మాటల మీద ఆధారపడి బ్రతికేస్తున్నారు. అయితే ఈ యొప్తా యెహోవాకు నేను మాట ఇచ్చాను అని చెప్పగానే తన కుమార్తె అది రిటర్న్ ఇచ్చేయి, ఆ మాటని దేవునికి వాపస్ ఇచ్చేయి, వెనక్కి ఇచ్చేసేయి, మనకు అవసరం లేదని చెప్పు. ఏదో తొందరపాట్లో చెప్పాను, నిర్ణయం తీసుకున్నాను, ప్రతిష్ట చేశాను, నన్ను క్షమించమని దేవుని అడుగు అని కుమార్తె తండ్రికి ఇట్లాంటి ఉచిత సలహాలు ఏమీ ఇవ్వలేదండి. ఆ పాప ఏమంటుంది, నా తండ్రి యెహోవాకు నీవు మాట ఇచ్చి ఉంటివా, నీవు ఏమని యెహోవాకు మాట ఇచ్చావో ఆ విధముగానే నాకు చేయుదువుగాక. చూడండి, తండ్రి మాట ఇస్తే కుమార్తె ఆ మాట చొప్పున చేసేస్తుంది. ఈ రోజుల్లో అట్లాంటి పిల్లలు ఎక్కడైనా ఉన్నారా అని ఈ సూర్యుని కింద ఈ భూతలం అంతా కూడా మన భూతత్వం పెట్టి వెతికినా కూడా ఇట్లాంటి పిల్లలు కనబడుట అరుదు. ఇట్లాంటి పిల్లలు ఇప్పుడు మనకు కనబడరు. ప్రతి విషయంలో నా ఇష్టం, నా ఇష్టం, నాకు కూడా వయసు వచ్చింది, నాకు కూడా జ్ఞానం వచ్చింది, నేను ఎదిగిన దానను, నాకు అన్నీ తెలుసు, ఏ సమయంలో నిర్ణయం తీసుకోవాలో, ఏ సమయంలో నేను ఎలా ప్రవర్తించాలో నాకు సమస్తం తెలుసు అని తల్లిదండ్రులను ప్రక్కన పెట్టి వీళ్ళ సొంత నిర్ణయాలను జరిగించుకునే పిల్లలు ఇప్పుడు భూలోకంలో ప్రపంచమంతా మనకు కనపడుతున్నారు. సెల్ ఫోన్ ఆపరేట్ చేయడమే పెద్ద పెద్దోళ్ళకి తెలియట్లే. చిన్న చిన్న బుడ్డ పిల్లలకి చేతికి ఫోన్ ఇచ్చి పలానా యాప్ ఆన్ చేసి పలానా ఏంటో చూడంటే ఇక క్షణాల్లో చూసేస్తున్నారు, క్షణాల్లో తెలిసిపోతుంది వాళ్ళకి. చూడండి, మనిషిని పాడు చేసే కార్యక్రమాలు మనిషిలోనికి జొరబడిపోయినవి, మంచి మనిషిలో లేకుండా పోయింది. దేవుని ప్రజలారా, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఇక రెండవదిగా మనం చూస్తే ఇక్కడ ఈ పాప చక్కని దేవుని మాటకి, తండ్రి మాటకి లోబడి ఆ మాట చొప్పునే ఆమె జరిగించేసింది. ఇట్లాంటి పిల్లలు కావాలండి మనకి. హల్లెలూయా. ఇట్లాంటి పిల్లలను కనాలా మీరు గర్భం ధరించినప్పుడే చక్కగా పొరపాట్లు జరిగిపోయినాయి మా పట్ల. మాకు పుట్టబోయే పిల్లలు అది నీ చిత్తమై ఉండాలి, నీ ఆలోచన, నీ ఉద్దేశమై ఉండాలి. నీ సన్నిధిలో, నీ సముఖములో, నీ మందిర ఆవరణములో వారు పరిచర్య చేయాలి. అన్న చక్కగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రతిష్ఠిస్తుంది తన బిడ్డని. నాకు పుట్టబోయే ఒక మగ శిశువుని ఇవ్వు, వాడు పుట్టినది మొదలుకొని వాడు జీవిత కాలం అంతయు యెహోవా మందిరములో నాజీరు చేయబడాలి. వాడు తల మీద ఎన్నడూ క్షౌరపు కత్తి పెట్టబడకూడదు. అట్లాంటి వాడి నాకు అనుగ్రహించు. చూడండి, ఇట్లాంటి తల్లులు కావాలండి. ఇట్లాంటి పిల్లలను మీరు కన్నారంటే అట్లాంటి పిల్లలు సమయలు ప్రవక్తలు ప్రపంచమంతా వారు జన్మించుదురుగాక. ఇక మండలానికి ఒక ప్రవక్త ఉంటే ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెనండి, ఎన్ని మేలులండి. దేవుని పిల్లలారా, ఇట్లాంటి పిల్లలు మన భోజనపు తల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె కనబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడో విషయం కూడా నేను త్వరగా చెప్పి ముగిస్తాను, టైం అవుతుంది.
సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం. వాని తదనంతరము ఏమవుతారంట? ధన్యులండి. ఎంత గొప్ప శ్రేష్టమైన ధన్యతండి. మనకి మత్తయి సువార్తలో 5వ అధ్యాయం కనపడితే మనకి అక్కడ ధన్యులు ధన్యులు ధన్యులు. కీర్తన, మొదటి కీర్తన ఆ 2-3 వాక్యాల్లో కూడా ధన్యులు ధన్యులు ధన్యులు. వీళ్ళందరూ ధన్యులండి. ఐశ్వర్యవంతులు ధన్యులు కారు. లోకంలో గొప్పోళ్ళం అని చెప్పుకొంచున్నారే, వాళ్ళు కాదండి ధన్యులు. ఇక్కడ రాయబడినటువంటి మాట చూస్తే యథార్థవంతునకు నీతిమంతుని పిల్లలు, వాని తదనంతరం వాని పిల్లలు ఎలా ఉంటారంట? ధన్యులుగా మార్చబడతారు. యథార్థవంతుని యొక్క పిల్లలు ధన్యులు. దేవుని ప్రజలారా, యథార్థముగా తల్లిదండ్రులు బ్రతకండి. దేవుని కొరకు యథార్థంగా జీవించండి. మీ బ్రతుకు దినములన్నిట యథార్థత కనబడనివ్వండి. నిశ్చయముగా దేవుడు మీకిచ్చే పిల్లలు ధన్యులుగా మార్చబడతారు. ధన్యత, ఇది ఇంగ్లీష్లో ఏముంటుందో, బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ అంటే ఒక ఆశీర్వాదం అయిపోయి డబల్ ఆశీర్వాదం. ధన్యులు అంటే వీళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. మీరందరూ ధన్యులు అనగా దీవించబడిన వాళ్ళు, ఆశీర్వదించబడిన వాళ్ళు. ధన్యులు, ఇది శ్రేష్టమైన మాట అండి. ఇది అందరికీ ఉపయోగించే మాటని, ఇది అందరికీ సరిపోది మాట. ఇది ఎవరికంటే యథార్థవంతునికి జన్మించిన పిల్లలు. మరి అశోక్ అండ్ అక్స, మరి దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి కుమార్తె, దేవుడు ఇది మొదలుకొని తన బ్రతుకు దినములన్నిట ధన్యురాలుగా దేవుడు మార్చుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 4 చూడండి. యెషయా 1వ అధ్యాయం 2వ వాక్యం. ఆలకించుము, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి. చాలా తిరుగుబాటు అంటే మనందరికీ ఎర్రగా కట్టి కాల్చి అట్టించినట్టు అవుతుంది అన్నమాట. అందరికీ నొప్పిగా ఉంటుంది కొంచెం ఈ మాట చదివిన లాస్ట్ మాట. అందుకనే ఇది ఇంటికి వెళ్ళి చదువుకోండి. మనం తిరుగుబాటు చేస్తున్నామా, మనం ఎలా ఉన్నాం. ఇక్కడ చూస్తే చక్కని మాటలు. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని. మనం కానీ దేవుని చేతికి అప్పగిస్తే దేవుడు ఏం చేస్తారంటే వారిని గొప్పవారిగా పెంచి, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తాను. మన దేవుడు గొప్పవాడు. ఆయన భూమి ఆకాశముల కంటే గొప్పవాడు. ఆయన పంచభూతాల కంటే గొప్పవాడు. ఈ సృష్టిలో ఉన్న గొప్ప వాటి అన్నిటికంటే మన దేవుడు గొప్పవాడు. ఇక నిలబడి మాట్లాడుతున్నా నేను కాదు, కూర్చొని ఆలకించుచున్నా మీరు కాదు, మనం ఎవరూ కాదు గొప్పవాడు. మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు. ఆయన ఆ గొప్ప దేవునికి మన పిల్లలను అప్పగిద్దాం. ఆయన చేతిలో పెడదాం. ఆయన పాద సన్నిధిలో వారిని ఉంచుదాం. ఆయన కొరకు పెంచండి. దేవుడు పెంచిన నాటిన మొక్కలుగా వారిని మార్చండి. దేవుడు వారిని పెంచి గొప్ప చేయుదురుగాక. హల్లెలూయా. ఈ దారిలో పెద్ద మర్రి చెట్టు ఉంది, దాని కొంచెం ప్రక్కనే చిన్న గులాబీ చెట్టు ఉంది. వచ్చిపోయే వాళ్ళందరూ అంత పెద్ద మర్రి చెట్టును చూడరు. ఏముందలే ఇది అనుకుంటారు. దాని కింద కూర్చున్నా ఇప్పుడు భయం ఇస్తుంది.
ఎందుకంటే ఏ పక్షి ఏ కాకి రెట్టెత్తుదో తెలియదు అన్నమాట. అందుకని దారిని వచ్చేపోయేవాళ్ళు అంత పెద్ద వృక్షాన్ని చూడట్లేదు, కానీ చిన్న గులాబీ ఆ చెట్టును చూస్తున్నారు, దానికున్న పుష్పాలను చూస్తున్నారు. అది చక్కగా వికసించి పరిమళ సువాసనగా ఆ సువాసన వెదజల్లుతుంటే వచ్చేపోయే వాళ్ళందరూ ఈ చిన్న చెట్టుకి ఇంత చక్కని పుష్పాల, దీని వాసన, దీని సువాసన ఎంత చక్కగా పరిమళ వాసన వెదజల్లుతుంది అని వచ్చిపోయే వాళ్ళందరూ దాన్ని గొప్పగా చూస్తుంటారు. అది అంత గొప్ప చెట్టేమి కాదు, ఆకాశ పక్షులు గూళ్ళు పెట్టే చెట్టు కాదు అది. మనం దాని కింద చాపో మంచం వేసి ఒక కునికేసే అంత పెద్ద వృక్షం కాదు అది. చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటుంది. దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన పిల్లలను దేవుని చేతికి అప్పగించండి. దేవుని పరిచర్యకి, దేవుని సన్నిధికి, దేవుని మందిరములో సేవ చేయటానికి వారిని అప్పగించండి. ప్రథమ ఫలం యెహోవాది, అది దేవునికి అప్పగించండి. దేవుడు వారిని ఏం చేస్తారు? పెంచి గొప్ప వారినిగా చేస్తారు. అనేకులు ఆ గొప్పగా ఉన్న ఆ పిల్ల దగ్గరికి వస్తారు. మీరు గొప్పోళ్ళండి, మీరు గొప్పోళ్ళండి. దేవుడు ఆ విధముగా మరి మన ఒలీవ ఈరోజు జన్మదిన కార్యక్రమం జరుపుకొంచున్న ఆ పాపను దేవుడు ఆ విధముగా మార్చుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని క్రమంలో మనం పెంచినట్లయితే దేవుడు ఆ విధముగా వారిని ఏం చేస్తారు? గొప్ప చేస్తారు. ఆఖరిగా ఒక సింగిల్ మాట చదువుకొని మనం ముగించుకుందాం. వాళ్ళు ఇచ్చిన టైం అయిపోయి 2-3 నిమిషాలు ఎగస్ట్రా అయిపోయింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యం. ఇదిగో చాలు. ఇక్కడ చూస్తే ఏమని రాయబడింది? పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు ఏం చేయాలా? ఆస్తి సమకూర్చాలా. ఏ ఆస్తిని సమకూర్చాలి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆస్తిని వాళ్ళ కొరకు సమకూర్చాలి. బైబిల్లో ఉన్న ఒక్కొక్క మాట కోటి రూపాయలు విలువైనటువంటి మాటలు వారి గుండెల్లో సమకూర్చండి. దేవుని వాక్యంలో వారిని పెంచి పెద్ద చేయండి. దేవుని వాక్యములో వారిని వర్ధిల్లనివ్వండి. దేవుని సన్నిధిలో సముఖములో వాక్యములో వారు ఉన్నట్లయితే మన పరమ తండ్రి తండ్రిగా మన పిల్లల భవిష్యత్తు అంతటిని, సమస్త పోషణ అంతటిని వారు గర్భవాసులైనది మొదలుకొని వారు భూమి మీదకి వచ్చిన తర్వాత మహిమలో చేరు వరకు ఆయనే వారికి సమస్తమై ఉందురుగాక. హల్లెలూయా. ఆ విధముగా మన పిల్లలు మన భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె కనబడుదురుగాక. ఈ పిల్లలని దేవుడు ఆ విధముగా మార్చి ఆశీర్వదించుదురుగాక. ఓకే, మోకరించండి, తల వంచండి, చిన్న ప్రార్థన.